నమస్తే అందరు మంచిగున్నారా? ఈశ్వరప్ప హోమ్ల క్లినిక్ సమర్పించు దోమ్దా ముచ్చట. ఇక ముచ్చట్లు శురు చేద్దాం. నిజం చెప్తున్నా, అసలు మన తెలంగాణలో వ్యవసాయాన్ని దండగా చేసే కుట్రగిట్ల నడుపుతాందా ఏంది అని అనిపిస్తుందల్లా నాకైతే. లేకుంటే ఏంది మరి? అరే కమ్సే కమ్ యూరియా బత్తాలు కూడా సర్కారు ఇత్తలేదంటే ఏమనాలి? బాయి కాడికి పోవాల్సిన రైతులు చల్లటి చలిలా యూరియా సెంటర్ల కాడ లైన్లు కట్టుడేంది? రైతులు ఏం పాపం చేసిరని గంతగనం అవస్థలు వాళ్ళకి అవు చూడురి. ఏంది గోస్ అసలు? ఈ లైన్ లేంది, ఎదురు చూపులేంది, ఓ దిక్కు సలెట్లా పెడుతుందో చూస్తూనే ఉన్నాం కదా. బయట అడుగు పెట్టాలంటేనే గజ గజ వణుకుతుంది. అసంటిదొల్ల పొద్దు పొద్దుగానే కోడి కూడా కూత పెట్టక ముందే రైతులు యూరియా సెంటర్ల కాడకత్తాండ్రు. 2 బత్తాల కోసం కాలు రెక్కలు గుంజంగా గంటలు కమానం నిలుచుంటురు. ఆడోళ్ళు, మొగోళ్ళు, ముసలోళ్ళు, ఆఖరికి పిల్లలు కూడా అత్తాండ్రుల్లా. తిండి లేదు, టికానా లేదు. బత్తాలు దొరికితే చాలు అదే 10,000 అన్నట్టు పాపం రైతులు గిట్లా తనలాడుతురు. ఏమన్నారు? ఒకటి ఎత్తమన్నారు, మనిషికి రాలేదంటున్నారు. వచ్చిన ఇస్తాం, ఉన్నవాటికి ఇస్తాం, లేనోళ్ళు వెనక్కి అంటున్నారు. ఏయి మరి మేము చూడ ఎక్కడ కొను వస్తాయో రావు. ఒక కీరియా కట్ట ఎవరికి సరిపోయిద్ది? మేము 10 ఎకరాలు వేసినాం కౌలుకి. ఒక కీరియా కట్ట దేనికి సరిపోయిద్ది? రోజు రావడమే. పొద్దుంటే ఇదాకా వచ్చి ఇంతవరకు అన్నం లేదు, ఏం లేదు. అదే లోడ్ లేకపోతే మాకు ఇయ్యాలి, కట్టలు ఇవ్వాలా? అది మేము ఆయన కౌలుకు చేసేది, మాది కాదు, అది సొంతం కాదు. 1 ఎకరం 2 ఎకరాలు ఆబాజీ పూలు ఉంటే వాటికి పట్టాలు లేదు, వాటి పట్టాలు లేవు. మేమేదో కౌలుకు చేసుకొని బతుకుతున్నాం. అట్ట కూడా బతకనీరా? మరి పిల్లలు చదువుకోవద్దా? మరి ఎట్లా? మరి మేము 3 కానించి ఇప్పటిదాకా నిలబడ్డాం. ఇంకా మా లైన్ రాలేదు. ఏడు కూర్చుంటే ఇది లైన్ కాదని నెడుతున్నారు, వెనక నెడుతున్నారు. మరి నేను కొద్ది కాళ్ళు నొప్పులుగా నిలబడి ఎంతసేపు ఉండేవని మేము ఉంటే మళ్ళా వెనక లైన్కి నెడుతున్నారు. మరి మేము ఏం చేయాలి? మాకు తగ్గవాళ్ళకన్నా మరి మాకు కట్టలు ఎట్ట అందుతాయి? అసలు వ్యవసాయం చేయటమే దైనిత్రం. అప్పు మిగులుతుంది, లాట్కి ఏం మిగట్ల రైతుకి. అది అమ్ముకోపోతే వాళ్ళకి రేటు అంటలా, గిట్టుబాటు ధర లేదు. మరి ఏడకొస్తే లైన్ కాడికి పోతే వాళ్ళకి అయిపోయినాయి కట్టలు అన్నారు. 5 సార్లు వచ్చిన ఒకరే పోయినా. ఒక్క కట్ట అందితే 5 ఎకరాల భూమి ఉంది. ఏ మూలకు పోతే మేము యాపు పాడుపడా, యాపు రాట్ల కాలిపోట్ల. ఒక్కడే కొడుకు ఇంటికి రాదు, పెంటకు రాదు. వాడు ఇటు వస్తే అట్లేదు, అటు వస్తే ఇట్లేదు. మందు కొట్టుకోవాలన్నా, మందు చల్లుకోవాలన్నా, తడి వేసుకోవాలన్నా, దానికి కట్టల కాడికి రావాల. వాడు ఎట్ట చేస్తాడు? ఈ 7 పంట 3 ఏళ్ళు ఆడవాలంట. ఇక ఉరిపెట్టుకోవట్లే మేము. ఇంకేమి లేదు, వ్యవసాయం లేదు, ఏం లేదు, ఉరిపెట్టుకోవటమే. మరి గింతగానం లైన్లు కట్టినా సలీల గింత నిల్చున్నా యూరియా చేతికి వచ్చిందా అంటే అది లేదు. స్టాక్ లేదన్న బోడే కానొత్తాన్ని. మరి వచ్చిన యూరియా ఎటుపోతాంది? ఎవరు పాలైతుందల్లా? ఇక ఈ లైన్ల కాడ కూడా లొల్లులు జౌడాలు అవుతుంది. రైతుల నడుమ కోట్లాటలు పెడుతున్న ఈ సర్కారు ఒదికు యూరియా యాపాన్ని పట్టుకొచ్చే అదేమో పేలైపాయా. సెంటర్ల కాడికి కత్తే ఇగో గీ కథ కాబట్టి.
కాదు, ఒకసారి 2 మాటల యూరియా కరువు వచ్చిందంటే ఏమో అనుకోవచ్చు. ఒక్క ఏడాదిలో 3 సీజన్లలో కూడా గదే కథ అవుతుందంటే ఈడ తప్పేవులది ఒక ఊరు 2 ఊర్లది కాదు, అంతటా ఇదే ఉన్నది. కిలోమీటర్ల పొడుగుత లైన్లు కానొస్తున్నాయి. కనవడ్డోల కాలు పట్టుకుంటురు రైతులు యూరియా కోసం. 5 గంటల కాడ నుంచి మాకు 3 పిల్లలు సారు. ఇంటి దగ్గర వంట కూడా వండలే. లైన్కి వచ్చినాం మేము. వస్తే ఏమంటారు, పట్టాలు ఉన్నాయని అడుగుతారు. మాకు లేవు సారు, మేము వస్తాం లైన్ కొంటాం వెళ్ళిపోతాం. ఏం చేయం, ఇంటి భయం అనేది పడి చచ్చిపోతున్నాం. మాకు చేలున్నాయి, మేము పండించుకోవాలి కదా సార్. మరి మేము ఏం వేసుకొని పండించుకోవాలి, మేము ఎట్లా తినాలి, మా పిల్లల్ని ఎట్లా చదువుకోవాలి. మేము లేని వాళ్ళకి మీకు ఆధారం మాకు లేదు సార్. కట్టలు మాకు సహకరియాలి కదా. ఈరియా కట్టలకి ఇంత లైన్ మేము ఎప్పుడూ నిలవలేదు సార్. మేము మహిళలు వచ్చి 5 గంటల కాడ నుంచి మేము లేవు. మేము ఎప్పటి నుంచి ఎగసాయాలు చేస్తున్నారు. ఈ సంవత్సరం ఇంకా బాగా టైట్ పెట్టారు. ఇప్పుడు మేము కట్టలు మనిషికి 4-5 కట్టలు ఇచ్చేటోళ్ళు, ఒక్క కట్టకి 5 గంటల కాడ నుంచి మహిళలు మేము ఉంటే మేమేం పని చేయాలి సార్. మాకు ఇంటి దగ్గర గొడ్లు ఉంటాయి, పిల్లలు ఉంటారు, మాకు భోజనం ఎవరు చేస్తారు. వస్తే ఒక రైతుకు 2 బస్తాలు మాత్రం ఇవ్వడం జరిగింది. తిరిగి మళ్ళీ 23 రోజుల తర్వాత 31వ డేట్ నాడు 400 బస్తాలు రావడం జరిగింది. ఒక్క రైతుకు 2 బ్యాగులు మాత్రమే ఇస్తున్నారు. దీంతో రైతు వ్యవసాయం చేసుకోవాలా, ఇక్కడ మసాలా కోసం లైట్లు కట్టాలా అని అర్థం కాని పరిస్థితిలో ఉంది. యూరియా కొరత చాలా ఉంది. మా గ్రామంలో దాదాపు 700 ఎకరాల మేజ్ ఉందండి. 1000 బస్తాలు మా గ్రామానికి వస్తే ఎక్కడ సరిపోద్ది? దాని మీద ఇక రైతులంతా వచ్చినాయి 400 బస్తాలు, 500-600 మంది రైతులు మనిషికి 1 బస్తా 2 బస్తాలు ఇచ్చారు. ఇక దాంతో మా 7-8 ఎకరాల మక్కలు వేసుకొని 1-2 బస్తాలు తీసుకొని ఏం చేయాలని అంతా జనం అంతా ఉంది. యూరియా బస్తాలు వాడే టైం వచ్చింది. యూరియా తప్పనిసరి కావాలి, ప్రతి రైతుకు అవసరమే. రైతులకు ఇబ్బంది బాగా అవుతుంది. సొసైటీలో డబ్బులు లేవంటున్నారు. మేము రైతులకు డబ్బులు కలిసి తెప్పించుకుంటున్నాము యూరియా. ఇప్పుడు మాకేంటి సార్, మా 5 ఎకరాల మొక్కుంటుంది. మాకు మా భార్యకు నాకు కలిసి ఇవాళ దొరకలేదు మాకు అట్లా. ఇక ఓ దిక్కు రైతులు గీంతగానం అల్లాడుతుంటే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మంత్రులైతే కంటికి కానొత్తలేదు. ఇమ్మ తీయవలసింది పోయి రైతులకు కనబడకుండా తప్పించుకొని తిరుగుతురట. గిందుకేనా వీళ్ళను గెలిపించింది? గిదేనా ఇందిరమ్మ రాజ్యం అంటే? రైతులను రోడ్డు పాలు చేసుడేనా ప్రజాపాలన అంటే? గిట్లనే గరమైతురు జనాలు అన్నట్టు. సమ్మక్క సారక్క జాతర దగ్గర పడుతుంది కదా. మన తెలంగాణనే కాదు, దేశంలోనే అడవి బిడ్డలు చేసుకునే పెద్ద జాతర అది. అయితే దానికంటే ముందు మన కాడ ఇంకో జాతర కూడా షురువు అవుతుంది. గదే నాగూబ జాతర. జాతర కోసం గంగా జలాన్ని తీసుకొచ్చేందుకు మిశ్రం వంశమోళ్ళు బయలుదేరారు. భారీ వాళ్ళతోని మనం కూడా నడుద్దాం. అందరూ తెల్ల బట్టలు వేసుకొని జబ్బకు సంచి చేతుల కర్ర పట్టుకొని బయలుదేరారు. వీళ్ళందరూ మెస్రం వంశీయురు. నాగావ జాతర కోసం గంగాజలం కోసం యాత్ర చేస్తారు. ముందుగాల కూల పెద్దలు కలశానికి పూజలు చేసి అందరు కలిసి బంతి భోజనాలు చేసి ఇక నడక చాలు చేస్తారు. కాళ్ళకు చెప్పులు కూడా తీసుకోరు. ఆదిలాబాద్ జిల్లా కెస్లాపూర్కి వెళ్ళి నడక షురు చేసి జన్నారం మండలం కలమడుగు దగ్గర ఉన్న గోదావరి నదిలో ఉండే హస్తిన మడుక్కు పోయి గంగ నీళ్లు తీసుకొస్తారు. దగ్గర దగ్గర 80 కిలోమీటర్ల దూరం ఉంటదట. ఇక 15 వద్దులు పడతది పోయేతందుకు. ఈ రోజు మేము మిశ్రమ వంశులము. మేము మా కలశం పట్టుకొని మా నాగదేవతానికి అభిషేక్ చేయేందుకు పవిత్రమైన జలం కొరకు మేము పాదయాత్రతో పాటు మేము వెళ్ళటం జరిగింది. ఈరోజు ఇక్కడ కెస్లాపూర్ నుండి కెస్లగూడ ఇంద్రవెల్లి మండలంలో మేము ముఖం చేయటం జరుగుతుంది. నాయకవాడి ధర్మం అనేటువంటి ఉంటారు, వాళ్ళు కోరిక తోటి మేము ఇక్కడ ఉండటం జరుగుతుంది. ఈరోజు ఇక్కడ ఉండి రేపు పొద్దునే 10 గంటలకు ఇట్లనే చిలటి కూడా ఇట్లనే 7 ముఖం చేస్తూ జన్నారం మండల్ కల్మడగ రేవులో అస్తన్ మడకు చేరుకున్న తర్వాత గంగామాతను పూజ చేసి పవిత్రమైన జలం తీసుకొని అభిషేక్ కొరకు మేము అట్లనే గౌరీ హనుమంతు కట్టడ దగ్గర పోయి మేము కలసం
ఉంచటం జరుగుతుంది. ఇక గంగ నీళ్ళు తీసుకొచ్చినాక గుడిని కడిగి పెద్ద పూజన చేస్తారు. జనవరి 19వ తారీఖు నాడు మన ఈ మహాపూజతోని నాగోబా జాతర షురు అవుతుంది. వారం రోజులు నడిచే ఈ పెద్ద జాతరకు మన తెలంగాణ నుంచే కాదు చుట్టుముట్టు ఉన్న రాష్ట్రాల నుంచి కూడా బొచ్చడు మంది వస్తారు. అయితే ఇప్పుడు మనం ఖమ్మం జిల్లా ఏరుపాలెం దిక్కు పోదాం రారి. ఎందుకంటారా, పాపం అక్కడ ఒకరు కాలం చేసిరు. ఆఖరి కార్యం అడుగుతాంది. ఆ కార్యంలో పాలు పంచుకోవాలి. ఎందుకో చెప్తగారు రారి చెప్పున. రారులా ఎర్రపాలెంకు కాలం చేసిన వాళ్ళకు నివాళిద్దాం మనం. ఇంతకు ఎవరు జీవిడి చీర చూస్తారా? ఇగో ఈడ ఎగురుతుంది చూడు కోడి పుంజే కాలం చేసింది. దీని ఔషధి తీరింది. ఇక దీన్ని సాదుకునే వాళ్ళు గిట్లా శోకాలు పెట్టుకొని కోడి చేసిన మీరు యాద్ చేసుకుంటా, దాని మంచితనం గురించి చెప్పుకుంటా, కండ్ల పొంట నీళ్లు పెట్టుకొని గిట్లా ఆఖరి కార్యం చేసింది. అయితే అప్పట్లో ఈ ఇంట్లో 10 కోడి పిల్లలను కొన్నారట నూలా. అందులో 9 చచ్చినాయి అప్పుడే. ఈ ఒక్కటి బతికి ఇట్లా కోడి పుంజు అయింది. ఈ కోడి పుంజు కుక్క లెక్క ఇంటికి కావలి కాసేదుల్లా. ఎవరన్నా తెలియనోళ్ళు వస్తే వాళ్ళను పొడిచేదట. దొంగోడు కనబడితే కొక్కరొక్కో అని అరిచేదట. అందరూ కుక్కున్నది జాగ్రత్త అని బోర్డు పెట్టుకున్నారు కదా, కానీ వీళ్ళు మాత్రం కోడి ఉన్నది జాగ్రత్త అని బోర్డు పెట్టుకున్నారు. వీళ్ళ ఇంటికి ఎవరన్నా పోవాలంటే కూడా భయపడేటోళ్ళు. కానీ ఏదో ఒకనాడు ఎవరన్నా మట్టిలో కలవాల్సిందే కదా. ఈ కోడికి నూకలు బాకీ అయిపోయింది. ఇక కోడి చచ్చిపోవడంతోటే ఇంటి మనిషే కాలం చేసినట్టు వీళ్ళు బాధపడి ఇట్లా ఆఖరి కార్యం చేసిరు. అదన్నట్టు ముచ్చట. మనకు ఆపద వచ్చినప్పుడు మనకు మనమే బయటపడాలి. ప్రతిసారి పెద్ద మనుషులు, పోలీసులు, మిలిటరీలు రారు కదా. అందుకే హుషారుండాలి. కరాటేలు, బాక్సింగ్లు కూడా నేర్చుకోవాలి. అవునా కాదా? మరి అటు కాశ్మీర్ దిక్కు టెర్రరిస్టులు గిర్ర తిరుగుతుంటారు కదా. మరి వాళ్ళ నుంచి కాపాడుకునేందుకు ఏం చేయాలనో అగో మిలిటరీ ఆఫీసర్లు చెప్తారు, చూడాలి మీరు. అయితే జమ్మూ కాశ్మీర్లో ఉన్న దోడా అనే ఒక ఊరుల్లో ఇది. ఈ ఊరి జనాలు మంచిగా కూర్చున్నారు కదా. వాళ్ళ ముంగట మిలిటరీలు తుపాకులు ఎట్లా కాలుతారు చూయించుడు కాదు, నేర్పుతున్నారోలా. सख्त खिंचाव बोलते हैं उसको, कि सख्त खिंचाव की रोक हो गई है। तो दूसरे नंबर पे क्या पता चल गया आपको? सख्त खिंचाव का पता चल गया कि मेरी राइफल में रोक है, मेरे पुर्जे फंसे हैं और मैंने क्या करना है, फिर इसको दूर और झटके से खींचना है इसको. అగో ఒక అక్క వచ్చింది. ఈమె ఇంతవరకు అన్నంగా అంటే తప్ప ఈ తుపాకులు గీపాకులు గురించి తెలియదు. అసొంటి ఆమె చేతికి జవాను తుపాకి ఇచ్చిండు. ఎట్లా కాలమాలను చెప్తుంది. అగ చూడు ఈమె ఎట్లా కాలుతుందో. ఇక
ఇగో వీళ్ళను చూడురి, ముసలోళ్ళు పడుషోళ్ళు ఆడోళ్ళు గిట్లా ఊర్లే ఉన్నోళ్లకు తుపాకీలు ఇచ్చి టెర్రరిస్టులు వస్తే ఎట్లా కాలవాలి, ఎట్లా తప్పించుకోవాలి, ఎట్లా వాళ్ళను దెబ్బ కొట్టాలి, ఇగో ఇవన్నీ నేర్పుతున్నారు మిలిటరీ వాళ్ళు. ఇక టెర్రరిస్టులు వచ్చినప్పుడు ఊరి జనాలు దర్వాజలు బంద్ పెట్టుకున్నారు కాదు, ధైర్యంగా నిలబడి వాళ్లకు మరలబడాలి. అట్లా మరలబడాలంటే ఒక్కొక్క మనిషి ఒక్కో సైనికుడు కావాలి అని ఇట్లా ఊరినే సైనికులు లెక్క తయారు చేస్తుర్రులా. ఇప్పుడు అట్లా మనం అటు మీది బాజుకు పోదాం. ఎందుకు ఎరికేయడా, అసలే చలికాలం, మనకెళ్ళి పొగమంచు బాగా గుర్తాంది. మరి అసంటిది అటు గీష్మీరు హిమాచల్ ప్రదేశ్కు రాష్ట్రంలో ఇంకెట్లుండాలోలా రోడ్ల మీద కూడా బరాఫు గడ్డలే ఉన్నాయి కావచ్చు కదా. భారీ మనం చూద్దాం మనం. వారేవా, అగో మన కాశ్మీర్ లోయ ఎంత అందంగా కనబడుతుందోలా, పత్తి వంట పండించినట్టే కానుస్తున్నది కదా. అంతా మంచి ఇది, అసలు ఎండ అనేది లేదు. ఏడ చూడు ఇట్లా మంచుగడ్డలతో నిండిపోయింది. ఇండ్లు రోడ్లు చెట్లు పుట్టలు అన్న ఫరకే లేదు, అంతటా గిసంటి సీన్లే కనబడతాన్ని. ఇక ఈ మంచును చూసి ముడిచి ముప్పమయ్యేందుకు పక్కనే టూరిస్టులు వస్తాను, మంచులు ఎగురుకుంటా దుంకుకుంటా ఒక సంబరపడతారా. అవ్వ చూసిరు కదా, గిదిగి వాళ్ళ ముచ్చట్లు. మళ్ళీ చెప్పారి మంచి మంచి ముచ్చట్లను పట్టుకనత్తా ఉంటా మరి.